కీర్తనలు 112వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు, వారు కటాక్షము కలిగి వాత్సల్యతయు నీతియు కలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండను, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. 111వ కీర్తన, 112వ కీర్తన రెండు కూడా కీర్తనకారుడి యొక్క పేరు కానీ, ఒక శీర్షిక కానీ లేక ఒక్కణ కానీ మనము గమనించం. ఇవి తర్వాత ఈ 111వ కీర్తనలో ఎలా 22 పంక్తులు ఉన్నాయో, ఈ 112వ కీర్తనలో కూడా 22 పంక్తులు ఉన్నాయి. ఒక్కొక్క పంక్తి హెబ్రీ భాషలోని ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమై, అంటే మొదటి నుంచి చివరి వరకు, అనగా ఈ ప్రభు ఆల్ఫా ఒమేగా లేక ఆదియు అంతము అన్నట్లుగా చెప్పబడటానికి కూడా గుర్తుగా ఈ రెండు కీర్తనలు ఉన్నాయి. మనం 111వ కీర్తనలో చూసినప్పుడు యెహోవాను స్తుతించుట, పూర్ణ హృదయంతో స్తుతించుట అనేటువంటిది. తర్వాత 10వ అధ్యాయంలో చూసినప్పుడు 111వ కీర్తన 10వ అధ్యాయంలో ఆయనకు నిత్యము స్తోత్రం కలుగుచున్నది. తర్వాత యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, దానితోటి అది ముగుస్తుంది. అది నిన్న 111వ కీర్తనలో జరిగినటువంటి అంశం. దానిలో దేవుడు ఏ విధంగా వాళ్ళ పక్షంగా కార్యాలు జరిగించున్నాడో వాటన్నింటి గురించి వివరించబడ్డాయి. ఆయన క్రియలు, కార్యము, నీతి, తర్వాత ఆయన ఏ విధంగా దయాదాక్షిణ్యపూర్ణుడో, ఆయన కార్యములు సత్యమైనవి, వాటిని గురించినటువంటి వివరణలన్నీ కూడా 111వ కీర్తనలో వ్రాయబడ్డాయి. ఆ విధంగా ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఈ 112వ కీర్తనలో చూసేది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటువంటిది ఈ కీర్తనలోనే అంశం. 111వ కీర్తనలో దేవుడు తన యందు భయభక్తులు గారి వారి పక్షంగా జరిగించే కార్యం, 112వ కీర్తనలో దేవుడు ఎందలి భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఏ విధంగా వ్యవహరిస్తారు ఇతరులతో అనేటువంటిది ఈ కీర్తనలోని ముఖ్యమైన అంశం. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని అంశాలు చూడండి. 112వ కీర్తన మొదటి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. ఈ కీర్తన కూడా స్తుతులతోటి ప్రారంభమవుతుంది. అనగా ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఇతరులను కూడా పురికొల్పుతూ, వారు కూడా ఈ కీర్తనలోని రాయబడిన విధంగా మిగిలిన వారు కూడా జీవించాలనే ఆశతో ఉండి ఇతరులను ఆహ్వానించుతూ వారు యెహోవాను స్తుతించేటువంటి జనముగా గుర్తించబడుతున్నారు. ఇక్కడ కనుక చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. మొదటిది భయము, రెండవది ఆ భయాన్ని బట్టి ఒక దాసత్వపు సంబంధమైనటువంటిది కాదు. ఆ భయము నేను గనక ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం కాదు, కానీ ఆ భయము గౌరవప్రదమైనది. ఆయన యొక్క స్థితిని, ఘనతను, మహిమను గుర్తించి ఆయన ఆజ్ఞల యందు ఆనందించువాడు, అంటే ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, తర్వాత ఆయన యొక్క సంతోషాన్ని వెతుకుతూ మరి చక్కగా అతని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చుటకు ఇష్టపడిన వాడని అర్థం. ఉదాహరణకి అబ్రహాము జీవితంలో చూసినప్పుడు అతడు దేవుడిని ప్రేమించేవాడుగాను, ఆయన యందు భయం కలిగిన వాడుగాను, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడుగాను ఉన్నదానికి గుర్తుగా ఒక్కగానొక్క కుమారుడిని కూడా
దేవునికి అప్పగించడానికి అతడు వెనుక తీయలేదు. అందుచేత దేవుడు ఆదికాండం 22:12 చెప్పినాడు, దీని వలన నీవు నాకు భయపడదు అని నేను ఎరిగినా. కనుక అది పరీక్షించబడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆదికాండంలో ఆ విధంగా అబ్రహాముని దేవుడు పరీక్షించి అతనిలో నిజమైనటువంటి విధంగా దేవుడిని గౌరవించి ఆయనకు చెందవలసిన మహిమ కొరకు ఆయన ఆజ్ఞలలో ఆనందించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం అబ్రహాము జీవితంలో చూస్తాం. తర్వాత నూతన నిబంధనలో కనుక చూసినట్లయితే యోహాను సువార్త 14:21 నుంచి 23 వరకు, ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొనడం. అక్కడ కూడా ఈ ప్రేమ అనేటువంటిది మనం ఆయనను ప్రేమించుతున్నాం కనుకనే, దానిలో ఆనందించుతాం కనుకనే ఆ ప్రేమించేటువంటి వ్యక్తిలో ఆయన ఆజ్ఞలను కూడా మనం గైకొంటాం. తర్వాత మొదటి యోహానులో కనుక మనం చదివినట్లయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎందుచేత ఇక్కడ మనం చూసిన పాత నిబంధనలో ఆయన యందలి భయం, క్రొత్త నిబంధనలో అయితే ఆయన యందలి ప్రేమ. ఎవరైతే ఆయన యందలి భయం కలిగి ఉంటారో అది ఆయనను ఇష్టపడేటువంటి దానికి గుర్తు అనమాట. అది గౌరవప్రదమైనది, దాసత్వానికి లేక భయానికి తీసుకొచ్చేటువంటిది కాదు. నూతన నిబంధనలో అది ఇంకా మరింత స్పష్టంగా చెప్పబడింది. అది ప్రేమ ద్వారా జరిగినటువంటిది భయం. ఆ ప్రేమను బట్టి వారు ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞలను గైకునేవారుగా ఉన్నారు నూతన నిబంధనలో మనం చూసినప్పుడు. ఈ విధంగా ఆయన యొక్క ఆజ్ఞల యందు ఆనందించుట అనేటువంటి దానికి గుర్తు మనం ఆయనను ప్రేమించి ఆయనకు భయపడుతూ ఆయనకు ఇష్టపూర్వకంగా నడవాలనేటువంటి స్థిరమైన హృదయం ఆ వ్యక్తికి కలిగి ఉన్నదే అని అర్థం. తర్వాత వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. అబ్రహాము అతనికి కలిగినటువంటి దేవుని యందలి భయము, తర్వాత అతని ఆజ్ఞలు గైకొనే విషయంలో, అంటే తన కుమారుడిని కూడా అప్పగించటానికి వెనుక తీయకుండా ఇష్టపడినటువంటి దానిని బట్టి దేవుడు అతనితోటి నిబంధన చేశాడు. నీ సంతతి వారు భూమి మీద ఆశీర్వదించబడుదురు, వారిని నేను నిత్యము గుర్తు చేసుకుంటానని. తర్వాత వారి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారని కూడా చెప్పాడు. చూడండి, ఉదాహరణకి ఆదికాండం 22 మొదట 12 చదువుతున్నాను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనను. తర్వాత దానిని బట్టి 16 నుంచి, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు ఒక వాగ్దానము, నిబంధనకు మించినటువంటిది ప్రమాణం చేసి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ కీర్తన 112 కూడా వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, అంటే దేవుని చేత ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాద కారణంగా చేయబడినటువంటి జనాంగంగా దేవుడు వారిని నిత్యము గుర్తుపెట్టుకుంటానని చెప్తున్నాడు. కనుక చూడండి, ఒక వ్యక్తి దేవుని పిలుపుకు లోబడి ఆజ్ఞలు గైకొని ఆయనను ప్రేమించి ఆయనకి ఇష్టమైన కార్యము జరిగించడం ద్వారా అతని సంతానం మీదకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం తరతరాలుగా ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చూపించినటువంటి మహాప్రేమ, వారిని భద్రపరిచిన విధానం, తర్వాత వారి ద్వారా రాబోయే దినాలలో దేవుడు జరిగించబోయేటువంటి గొప్ప కార్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కనుక నూతన నిబంధనలో కూడా ఆయన ప్రేమించినట్లయితే, మనం ఆయనను కనుక ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలు గైకొందాం. కనుక అది మనకు ఆశీర్వాద కారణంగా మార్చబడింది. పాత నిబంధనలో అబ్రహాము ద్వారా ఏ విధంగా దేవుడు వారి సంతానం ద్వారా అనేక మందిని ఆశీర్వాద కారణంగా మార్చాడో, నూతన నిబంధనలో ఎవరెవరైతే ఆయన యందు యథార్థమైన హృదయంతో విశ్వసించి సంపూర్ణంగా మరి ఆయనను వారి వారి హృదయాలలో ప్రతిష్ఠించిన తరువాత ఆయన ఆజ్ఞలను గైకొనటానికి, ఆయనను వెంబడించడానికి పూర్ణ హృదయంతో మనసు కలిగిన వారుగా ఉన్నారు, వారిని అందరినీ కూడా దేవుడు అదేవిధంగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. తర్వాత 3వ కలిమియు సంపదయు వాని నింట నుండును, వాని నీతి నిత్యము నిలుచును.
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు కలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. తర్వాత ఈ 3, 4, 5 వచనాలలో చెప్పబడినటువంటి విషయాలు అవి చూడండి. వారి ఇంట కలిమియు సంపద ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. తర్వాత వాళ్ళు యథార్థవంతులు కనుక వాళ్ళకి చీకటిలో వెలుగు పుట్టును. తర్వాత వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులు అప్పిచ్చువారు భాగ్యవంతులు. న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును. ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలు క్రైస్తవులంగా మనకు కలిగి ఉండాలని కోరుతున్నాడు. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి గుణాలన్నీ కూడా దేవుని ఎదుట నీతి అని ఎంచబడేటువంటి వారి జీవితాలలో కనబడవలసినటువంటి లక్షణాలు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇక్కడ చెప్పబడినటువంటి 3వ వచనంలో వాని నీతి నిత్యము నిలుచును. తర్వాత 4వ వచనంలో వారు కటాక్షము వాత్సల్యతయు నీతి గలవారు. తర్వాత 6వ వచనంలో కూడా నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. ఇవన్నీ కూడా మొట్టమొదటిలో వచనంలో చెప్పబడిన ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. దానికి కారణంగా ఇవన్నీ వారు జరిగించేవారుగా ఉంటారు. మొట్టమొదట యథార్థవంతులుగా ఉన్నారు. తర్వాత వారు కటాక్షము వాత్సల్యత కలిగిన వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళు, దయాళులు అప్పిచ్చువారు. తర్వాత అటువారు ఎప్పుడూ కదిలింపబడరు. ఈ గుణాలన్నీ కూడా దానికి కారణం ఏంటంటే వాళ్ళు యెహోవా యందు భయం కలిగి, జ్ఞానం కలిగి దేవుని ప్రేమించి వెంబడించేటువంటి బిడ్డలు అని అర్థం. ఇవన్నీ కూడా దేవుడు పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారా ఇవన్నీ కూడా కొంతవరకు వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలో ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి ఒక ధనవంతుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నేను నిత్యజీవం పొందుటకు ఏమి చేయాలి అని అడిగాడు ప్రభువుని. అప్పుడు ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నదో అవి చెప్పిన తర్వాత అతను ఆ ధనవంతుడు చెప్పినాడు, నేను ఇవన్నీ కూడా చిన్నతనం నుంచి చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు ప్రభు చెప్పినాడు, నీకు ఉన్నటువంటిది అమ్మి బీదలకి ఇవ్వమని చెప్పాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక అది అతనికి నచ్చలేదు కనుక అతడు వెళ్ళిపోయాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి 3వ వచనంలో కలిమియు సంపద వాని ఇంటున్నాడు. అంటే దేవుడు అది వారికి అనుగ్రహించింది. దానిని వారు ఏం చేస్తారంటే వారు కటాక్షము వాత్సల్యత కలిగిన వారు. అంటే ఎవరికైతే వాళ్ళు కనికరం చూపించి తర్వాత ఇతరుల యొక్క అవసరతలలో ఎటువంటి విధంగా వాత్సల్యత చూపించి దానిని గుర్తెరగాలో అటువంటి మనసు కలిగిన వాళ్ళు. తర్వాత దయాళులు అప్పిచ్చువారు. దయగలిగి అంటే వాళ్ళ పరిస్థితులను సరైన విధంగా అర్థం చేసుకుని అప్పిచ్చువారు. అంటే అప్పివ్వటం అంటే ఇక్కడ అది హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాట లావా. అంటే ఏంటంటే టు జాయిన్ వన్ సెల్ఫ్ టు ఎనీవన్. అంటే ఎవరి అవసరతలో మనం వాళ్ళ అవసరతను గుర్తెరిగి దానిలో పాలు పొందుట అని అర్థం. అప్పు అంటే ఇక్కడ మనం లోకరీతిగా చూసేటువంటి విధంగా కాదు. అంటే ఆ కార్యం చేయటానికి మన హృదయంలో ఉన్నటువంటి స్థితిని విషయమే అది మాట్లాడుతుంది. అది అప్పివ్వటం అంటే ఇక్కడ రాయబడిన మాటకు అర్థం. అంటే మనం వాళ్ళ స్థితిగతులను విషయంలో ఎటువంటి భారం లేకుండా కూడా ఇవ్వచ్చు, అది కాదు. ఇక్కడ ఇవ్వబడినటువంటి కరుణ, కటాక్షము, దయ, వాత్సల్యత, తర్వాత అప్పివ్వటం, వాళ్ళ పరిస్థితులలో పాలివారంగా ఉండటం, ఇవన్నీ కూడా పాత నిబంధనలో కూడా వారికి కొంతమేరకు చెప్పబడ్డాయి. కానీ వారు దానిని అనుసరించలేకపోయారు. ఉదాహరణకి ప్రభు సమయంలో ఒక ధనవంతుడు లాజరస్ అనే ఉపమానం ద్వారా ప్రభువు మాట్లాడాడు. ఈ లాజరసు ధనవంతుని యొక్క గుమ్మం ఎదుటే ఉండేవాడు. అది చినిగిపోయిన బట్టలు, తర్వాత కురుపులు, తర్వాత ఆహారం లేకుండా ఉండటం, పడినటువంటి ముక్కలు తిని ఉండటం, అలాంటివి. ధనవంతుడు తనకు దేవుడు ఎంతో ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించుతూ చక్కగా సంతోషంగా మరింత ఏమాత్రం కూడా ఇతరుల పక్షంగా మనసు లేకుండా జీవించాడు.
అది లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడింది. ఈ విషయాల్లో మనం ఏం గమనించుతున్నామంటే, ఒక మనిషి తన ఎదుట ఉన్నటువంటి పేదరికాన్ని, ఇతరుల యొక్క అవసరతలను గుర్తిరగలేకుండా తనకు కలిగినటువంటి సంపద అంతటిలో కూడా అతడు ఆనందించవచ్చు, జీవించవచ్చు. కానీ దాని అంతటిని కూడా లెక్క తీసుకునేవాడుగా ఉన్నాడు దేవుడు. ముఖ్యంగా విశ్వాసులైన మనందరికీ దేవుడు ఏదైతే మన అవసరతల కంటే అధికంగా ఏదైతే ఇచ్చి ఉంచాడో దానిని ఇతరుల యొక్క అవసరతల కొరకు మనం ఏ విధంగా వాడటానికి మన హృదయాలలో మన మనసులు ఎలా ఉన్నాయి, ఇతరుల పక్షంగా, ముఖ్యంగా లేని వారి పక్షంగా, బేదలకు అప్పించువాడు యెహోవాకు అప్పించువాడు అంటే ఇతరుల యొక్క అవసరతల విషయంలో మన మనసు ఏ విధంగా స్పందించేదిగా ఉన్నది. వాళ్ళ యొక్క అవసరతలలో మనం కరుణ కలిగి మనం వారికి ఏదైనా చేయాలనేటువంటి మనసు కలిగి మనకు ఇవ్వబడినటువంటిది దేవుని యొక్క మహిమకరమై వాడబడగలిగేటువంటిది ఉన్నట్లయితే, తర్వాత ఇంకొక ఉపమానంలో ఒక అన్యాయస్తుడిగా వ్యవహరించినటువంటి ఒక దాసుడు తన యజమానుడు తన యొక్క పనిలో నుంచి తీసివేస్తాడని తెలిసినప్పుడు అతడు తర్వాత ఏదైతే తను జీవించడానికి అవసరమో ఆ జీవన భృతికైనటువంటి దానిని అతడు సమకూర్చుకున్నాడు. అంటే అప్పు ఇచ్చినటువంటి వాళ్ళందరికి తక్కువ రాసి తర్వాత అతడు ఉద్యోగం నుంచి తీసివేయబడినప్పుడు వారి దృష్టిలో దయపొందిన వాడిగా ఉండగలగటానికి అవసరమైనటువంటి పునాది వేసుకున్నాడు. ఆ సందర్భంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ దేవుని యొక్క పిల్లల కంటే లోకంలో ఉన్నటువంటి వారు తెలివిగలిగిన వారుగా ఉన్నారని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఇక్కడున్నటువంటి దాని విషయమై ఆలోచిస్తూ వాళ్ళకి లేని సమయంలో ఎవరు ఏ విధంగా వారిని ఆదుకోగలరు అనేటువంటి విషయంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ దేవుని పిల్లలు వారికి ఇవ్వబడినటువంటి దానిని, ఇప్పుడు వాళ్ళకి ఏదైతే కలిగి ఉన్నదో ఆ దానిని తర్వాత వచ్చే తరంలో, అంటే ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం సంపద కలిగి జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా ఇప్పుడున్న దానిని మనం కనుక వాడుకున్నట్లయితే, ఆ వాడుకున్నటం అనేటువంటిది ఈ కరుణా కటాక్షము, దయ, వాత్సల్యత, అప్పిచ్చుట, అంటే ఇతరుల అవసరతలలో పాలు పొందుట అనే ఈ గుణాలన్నీ కూడా దానికి ఎందుకు వస్తాయి. చూడండి, అక్కడ రాయబడినటువంటి 1-2 మాటలు లూకాసు వార్త 16వ అధ్యాయం 8వ వచనం నుంచి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నది. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తున్నాను. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా ఈ లోకంలో సంపాదించడం అని అర్థం కాదు, అంటే ఈ లోక సంబంధమైనదని. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండను. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకు ఇచ్చును? కనుక మనది సొంతమైనటువంటిది పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి స్వాస్థ్యంలో ఉన్న విలువ. ఈ లోకంలో ఉన్నటువంటిది అపవాదిది, ఎందుకంటే ఈ లోకమంతా కూడా అతనిది. ఈ లోకంలో కూడా దేవుడు తన దయను బట్టి మనకు ఉండవలసిన దానికంటే అధికంగా కనుక అనుగ్రహించి ఉంటే మనం దానిని ఇతరులకు దానం చేయటం ద్వారా, లేక వారి యొక్క అవసరతలలో పాలు పొందడం ద్వారా దానిని దేవుడు మనకు నిత్యమైనటువంటి బహుమానంగా ఇవ్వడానికి లెక్క తీసుకునేవాడిగా ఉంటాడు. ఇక్కడ కానిది దాని విషయంలో మనము ఎంత లోభత్వంతోనూ లేక వాళ్ళ విషయాల నిమిత్తమైనటువంటి మనస్సు, దేవుని యొక్క హృదయము, తర్వాత అవసరతలలో పాలు పుచ్చుకునేటువంటి మనసు లేకుండా ఉన్నటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడటానికి కారణంగా పనికిరాదు. దాని తర్వాత ఇంకొక ఉదాహరణ ప్రభు అదే అధ్యాయంలో లాజరసు ధనవంతుడిని గురించి కూడా మాట్లాడాడు. చూడండి, అక్కడ కూడా ఒక 2 మాటలు 25వ వచనంలో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఇతడు
దేవుడు తనకు అనుగ్రహించిన దాని అంతటిలో కూడా తనకిష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలు దేవుడు నూతన నిబంధనలో మనతో మాట్లాడుతున్నవి. ఈ విషయంలో మనము ఇప్పుడు 112వ కీర్తన కనుక మనం చూసినట్లయితే ఈ చెప్పబడినటువంటి కలిమి సంపద వాని ఇంట నుండును, అంటే దేవుడు వారిని ఆశీర్వదించేవాడు భయభక్తులు కలిగి ఉండటం చేత. యెహోవా ఆశీర్వాదం ఒకరిని ధనవంతునిగా చేయను అని మనం సామెతలు 10వ అధ్యాయంలో చదువుతాం. తర్వాత ఆయన అటువంటి వారు కటాక్షము, వాత్సల్యత, దయాళులు, అప్పిచ్చువారు, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అంటే దేవుని ఎదుట నిలబడినప్పుడు వారి పక్షంగా దేవుడు ఉండేవాడుగా ఉంటాడు. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. తర్వాత వారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇతరులకు ఇవ్వటం ద్వారా మనం భేదవారు అవుతున్నాం అని సామెతలో చదువుతున్నాం. కొందరు తమకు కలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ధనవంతులైన వారు కలరు. దానికి భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళు తమకు కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి వారు లేమికొచ్చిన వారును కలరు. కనుక ఆశీర్వాదం అనేటువంటిది మనం ఎవరికైనా ఇవ్వటం ద్వారా తగ్గిపోదు. అది దేవుడు మరింతగా దానిని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనకు కలిగిన ఈ లోక సంపద కానివ్వండి, తర్వాత ఆత్మీయమైనటువంటి సంపద కానీ, దేవుడు మనకి ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి ఒక సంపదను మన అందరి హృదయాలలో మనకు జీవించే జీవితాన్ని బట్టి అది ఒక జమ చేసి ఉంచాడో దానిని మనం వాడుతున్న కొలది, ఇతరులకు పంచుతున్న కొలది దానిని అధికంగా చేసేవాడుగా ఉంటాడు. తర్వాత 7వ వచనంలో చూస్తే వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను, వాడు దుర్వార్తకు జడియడు. ఇప్పుడు వాళ్ళ హృదయాలలో అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ద్వారా ప్రారంభమైంది ఇదంతా. వాని హృదయము దుర్వార్తకు జడియదు, అంటే ఎప్పుడు కూడా ఎటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా జడియకుండా ఉండేది. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసినప్పుడు అతడు నీతిమంతుడని రాయబడింది, భయభక్తులు కలిగిన వాడని రాయబడింది. అతడికి ఒక్కరోజే జరగవలసిన నష్టం అంతా కూడా జరిగింది. అంటే సంతానం, ఆస్తి రెండూ పోయినాయి. కానీ అతడు భయపడలేదు. యెహోవా ఇచ్చిన్నాడు, యెహోవా తీసుకుని ఉన్నాడని చెప్పాడు. ఎందుకని అతడు భయపడి చెడుతనమును విసర్జించి నీతి కలిగిన వాడు కనుక ఎవరైనా మన జీవితాలలో జరిగేటువంటి అనేక సంఘటనలు, ఇతరమైన విషయాలన్నిటిలో కూడా వారు యథార్థమైన హృదయంతో ప్రభువుని ఆశ్రయించి ప్రభు ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని పొంది ప్రభు ద్వారా నడిపించబడేటువంటి వారు, తర్వాత ఆ నడిపించబడుతున్నటువంటి దానిలో ఆనందించేవారు కూడా. ఇది భయంతో కూడినటువంటి విధంగా కాకుండా ప్రభువుని యథార్థమైన హృదయంతో ప్రేమించి ఆయన ఆజ్ఞలు గాయకొని ఆయనలో నిలబడి ఉండేటువంటి వారు ఎప్పటికీ స్థిరంగా ఉండేవారుగా ఉంటారు. తర్వాత 8వ వచనం, వాని మనసు స్థిరముగా ఉండను, తమ శత్రువులకు విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఇదే అంశాన్ని పౌలు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ కొరింథీ 9వ అధ్యాయం 9వ వచనం, ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. తర్వాత సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఈ బేదల విషయంలో అటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది కూడా దేవుడు కోరుతున్నాడు అనేటువంటిది ఈ కీర్తనలో మనం చదువుతాం. అంటే దేవుడు ద్వారా ఆశీర్వదించబడినటువంటి దేవుని పిల్లలు ఈ 111వ అధ్యాయంలో ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వారు ఏ విధంగా ఆ ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకొని దేవుడు యొక్క నామానికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉంటారు అనేటువంటి ఈ కీర్తనలోని ముఖ్యమైన అంశం. కనుక ఇక్కడ సంఘంలో ఈ కొరింథీలో రాసిన సంఘంలో దేవుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, యూదయాలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి మీరు దేవుడు ఏదైతే మీకు ఆశీర్వదించాడో దానిలో కొంత పంచుకోండి అని చెప్తున్నాడు. అలా చేయటం అనేటువంటిది మీకు నీతి కలుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇతరుల అవసరతలలో మనం పాలు పొందడం అనేటువంటిది ఉచిత నీతిమంతులుగా తీర్చబడిన మనందరం కూడా దేవుడు ఏ కార్యాలు అయితే జరిగిస్తాడో అటువంటి విధంగా ప్రవర్తించడం అని అర్థం నీతి అంటే. దానిలో ఒక భాగం ఇది. మనకు కనబడుతున్నటువంటి సహోదరుడు వాళ్ళ యొక్క అవసరతలలో కనుక మనం పాలు పొచ్చుకోకుండా ఉన్నటువంటి మనసు ఉన్నట్లయితే అది మన మతపరమైనటువంటి ధర్మమే కానీ
దేవుని యొక్క జీవము ప్రేమ మనలో పనిచేస్తున్నట్లుగా అర్థం కాదు. అదే యాకోబు పత్రికలో కూడా చూస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. పౌలు కానీ యాకోబు కానీ రాసిన పత్రికలో ఈ కీర్తనలోని అంశాల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. తర్వాత 112వ అధ్యాయం 10వ వచనం, భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరకు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇక్కడ 8వ వచనంలో తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డాడు. 10వ వచనంలో ఆ శత్రువులు ఎవరనే పేరు రాయబడింది. భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు అంటే యథార్థవంతులకి భిన్నమైన వాళ్ళు భక్తిహీనులు. యథార్థవంతులు అంటే వాళ్ళ హృదయంలో ఎటువంటి కపటం లేకుండా దేవుని యందు భయం కలిగి దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొంటూ దేవుడు చెప్పిన విషయాలను నెరవేర్చేవాడు. వాళ్ళు నీతిమంతులుగాను, తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి కరుణా కటాక్షము కలిగి అప్పిచ్చువారు, బేదలతోటి సరైనటువంటి దేవుని యొక్క మనసు కలిగి ఉండేటువంటి వాళ్ళు అని అర్థం. భక్తిహీనులు దానికి భిన్నంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తమ సంపదను పోగు చేసుకునేవారు, దేవుని యందు భయం లేనివారు, ఇతరుల యొక్క అవసరతలలో పాలు పుచ్చుకున్నట్టులో వెనుక తీసేవారు, తర్వాత తమ సుఖాన్ని తమ సొంత ఇష్టాన్ని మాత్రమే కేంద్రంగా కలిగి జీవించేటువంటి బిడ్డలు అని అర్థం. ఇక్కడ దేవుడు పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా నూతన నిబంధనలు విశ్వాసులైన మనందరం కూడా దేవుని చేత ఏర్పరచుకునబడినటువంటి బిడ్డలంగా ఈ గుణాలు దేవుడి బిడ్డలమని గుర్తుగా వీటన్నిటినీ కూడా మనం జీవించేటువంటి జీవితకాలంలో మన జీవితంలో కనపరచబడాలని కోరుతున్నాడు. భక్తిహీనులకు భిన్నంగా ఉండేటువంటి జీవితాన్ని మనం అందరం కూడా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ఆయనను ప్రేమిస్తున్నామని, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నామనే దానికి కూడా గుర్తుగా ఉంది. ఇక్కడ ఇదంతా ఇప్పుడు చెప్పబడినటువంటి దాన్ని ఇంకొక కోణంలో కూడా మనం చూడాలి. 8వ వచనంలో ఏం చెప్పబడిందంటే, భక్తిహీనుల ఆశ తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డాడు. తర్వాత భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, పండ్లు కొరకు క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవడం. అంటే ఈ భక్తిహీనులకు ఆశ భంగమైపోవటం, క్షీణించిపోవటం అనేటువంటిది యథార్థవంతులు నిత్యము నిలవటం, తర్వాత దేవుని చేత గుర్తించబడి ఆశీర్వదించబడి వారి వ్యాజ్యం నిలవటం చూస్తాం. అంటే 2 తరగతుల వారు. ఒకరు దేవుని చేత ఆశీర్వదించబడి దేవుడు కోరిన విధంగా అనేక మంది పక్షంగా దేవుని యొక్క గుణాలను ప్రకటించేటువంటి ఒక సంతానం. రెండవ వారు దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుని యందు భయం లేకుండా ఉండి భక్తిహీనులుగా ఉండి తర్వాత ఇప్పుడు చెప్పబడినటువంటి గుణాలన్నిటికీ భిన్నంగా జీవించేటువంటి వారు. ఈ వ్యాజ్యంలో దేవుని ఎదుట యథార్థమైన హృదయం కలిగి దేవుని యొక్క గుణాల చొప్పున నడుచుకునేటువంటి వారి యొక్క వ్యాజ్యం నిలబడుతుంది. 2వ తరగతి వారు అంటే దేవుని యొక్క గుణాలకు భిన్నమైన వారు, వారి ఆశ క్షీణించిపోయి వారు క్షీణించిపోతారని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చెప్పబడినటువంటి గుణాలన్నీ కూడా దేవుని యందు భయం కలిగి ఆయన ఆజ్ఞలను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వారి యొక్క జీవితంలో నుంచి వచ్చేటువంటి నీతి కార్యాలు. మిగిలిన వారు దేవుడికి వ్యతిరేకంగా ఉండి దేవుని యొక్క మార్గంలో కాకుండా ఈ లోకంలో దేవుని భయం లేకుండా జీవించేటువంటి వారని అర్థం. ఇప్పుడు చూడండి 82వ కీర్తన 1 నుంచి నేను చదువుతున్నాను. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుతురు. ఇక్కడ దేవుడు తను నివసించేటువంటి ఉన్నత స్థలములలో నుంచి ఇంకొక స్థానానికి వచ్చి పరలోకంలోనే
ఒక సభను తీర్చేటువంటి సమయంలో ఈ దేవతలు అనేటువంటి వారందరూ లేక దైవములు అనేటువంటి పిలువబడే వారందరినీ కూడా పిలిచాడు. పిలిచి వారితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఈ 82వ కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు వారి మీద మోపినటువంటి నేరం ఇది: ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుతారు. అంటే వీరు భక్తిహీనుల యొక్క కొమ్ము కాసేవారుగా ఉన్నారు. అంటే వారిని పురికొల్పి బీదల విషయంలో అన్యాయంగాను, తర్వాత భక్తిహీనులు స్వార్థభరితమైనటువంటి వాళ్ళ యొక్క సంతోషం కొరకు మాత్రమే జీవించేవారుగా ఉన్నారు. అటువంటి వారికి ఈ దైవములు అనేటువంటి వారు వాళ్ళ హృదయాలు దేవుని పక్షంగా దేవుడి యొక్క హృదయాన్ని చూడకుండా ఉండే విధంగా ఈ యుగ సంబంధమైన దేవత వారి కనులకు గుడ్డితనం కలుగజేస్తుంది. గుడ్డితనం కలుగు చేసి వారిని తమ స్వలాభయపేక్ష కొరకు ఇతరుల విషయమైనటువంటి ఎటువంటి మనసు కనికరము లేకుండా జీవించేటువంటి హృదయం కలిగిన వారుగా మరింతగా కఠినపరుస్తూ దేవుడికి గుణములకు భిన్నమైన విధంగా జీవించటానికి వాళ్ళకి అనేకమైనటువంటి ఆశలు, తర్వాత దురాశ కలిగి జీవించేటట్లుగా స్వార్థభరితమైనదిగా నింపుతుంది ఆ దైవంలో. కనుక ఇప్పుడు మనం చూసిన 112వ అధ్యాయంలో ఉన్నటువంటిది, ఎవరైతే భక్తిపరులుగా ఉండి దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయనకు భయపడేటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అపవాది చేత నడిపించబడేటువంటి దయ్యములు, దైవతలు, వారందరూ కూడా భక్తిహీనులను పురుకొల్పి నడిపించేవారు. కనుక ఇప్పుడు ఎవరెవరైతే భక్తిహీనులుగా ఉండి ఈ లోకంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లోనూ, సంపదలోనూ, తర్వాత లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల యొక్క జాబితాలో ఉన్నతంగా ఉండేటువంటి వారితోటి మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన దాంట్లో దేవుడు మనల్ని ఏ విధంగా జీవించమంటున్నాడో, లేని వారి పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉండమంటున్నాడు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా 82వ కీర్తనలోని మిగిలిన భాగాలు కూడా చూడండి. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగలి వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఈ గుణాలు ఇవి, ఈ విధంగా మీరు పరిపాలన చేయండి అని చెప్పి దైవములు అనేటువంటి వారికి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. కానీ వారు దాన్ని చేయలేదు. అందుచేతనే ఈ లోకంలో అన్యాయం, అక్రమం, దోచుకొనుట జరుగుతున్నది. ధనవంతులు, డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళని దోచుకునేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి అధికమైనటువంటి వడ్డీకి అప్పిచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతటిని దోచుకునేటువంటి స్థితిలో ఈ భక్తిహీనులుగా ఉండి ధనాన్ని ప్రేమించి ఈ దైవముల చేత పురికొల్పబడినటువంటి దేవునికి వ్యతిరేకమైన మనసుతో జీవించేటువంటి జీవితం కలిగిన వారని అర్థం. అది చూచినటువంటి దేవుడు ఈ దైవములను చెప్పబడేటువంటి వారిని మీరు ఈ విధంగా చేసి భక్తిహీనుల చేతిలో నుండి ఈ నిరుపేదలను, తర్వాత అన్యాయంగా బాధపడుతున్న వారందరికీ విడుదల కలుగు చేసి వారికి న్యాయం చేయండి అని చెప్తున్నాడు. కానీ వారు చేయలేదు. కానీ ఆ బాధ్యత ఇప్పుడు దేవుడు మనకు అప్పచెప్పాడు. ఆ దైవములు తప్పిపోయినటువంటి దానిని భక్తిపరులుగా ఉండి దేవుని యందు భయం కలిగి దేవుడు అనుగ్రహించిన దానిలో మనం ఎవరైతే దోచుకొనబడుతున్నారో వారికి విడుదల, ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వారికి సహాయం, ఎవరైతే పేదలుగా ఉన్నారో వాళ్ళకి కావలసిన అక్కరతల్లో పాలు పొందుట, అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. తర్వాత చూడండి 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అంటే వీరందరూ కూడా దేవుని చేత నియమించబడినటువంటి వారు, సర్వోన్నతుని కుమారులనే ఆయన చెప్తున్నాడు. ఈ దైవములు 7వ వచనం. ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవద్దురు. ఇక్కడ చూడండి, మనం చదివినటువంటి 112వ అధ్యాయంలో 8వ వచనం. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డాడు. అంటే ఈ శత్రువులు ఎవరు? చివరిలో దేవుడు తీర్పు తీర్చి అపవాది అతని దూతలకు నియమించినటువంటి నిత్య నరకములోనికి వారు పంపబడబోయబడుట అనేటువంటిది అర్థం. దానికి మునుపు 1000 సంవత్సరాల పరిపాలనకు ముందు అపవాది అతని దూతలందరూ కూడా ఈ అగాధ బిలంలో వారిని పడద్రోయబడుట అని అర్థం. అంతవరకు
అంటే ఇప్పుడు జీవించే జీవిత కాలంలోనూ తర్వాత కూడా అతని హృదయంలో ఏం జరుగుతుందంటే తన శత్రువుల విషయమైన కోరిక నెరవేరబట్టం. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇబ్బందులు, అన్యాయము, అక్రమం చేత దోచుబడుతున్నారో వారందరికీ సంపూర్ణమైనటువంటి విజయం ఎప్పుడు జరుగుతుంది? ఈ అపవాది దానికి సంబంధించినటువంటి దూతలందరూ కూడా పడద్రోయబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యం 1000 సంవత్సరాల పరిపాలనలోనూ తర్వాత నిత్యరాజ్యంలోనూ వచ్చినప్పుడు ఈ దోచుకొనబడే వారందరూ కూడా భక్తిహీనులు, ఎవరి ప్రభావం చేత అయితే భక్తిహీనులుగా ప్రవర్తిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు క్షీణించేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు, అంటే పనికిరాని స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు, తర్వాత వారి ప్రభావాన్ని భూమి మీద నుంచి తీసివేసినప్పుడు దాని యొక్క నిరీక్షణలో వీరు జీవించేవారుగా ఉంటారు. ఎవరు? దేవుని అందులో భయం కలిగిన వారు. చూడండి, ఒకటి వాళ్ళ హృదయాలు ఈ బీదల పక్షంగా ఎటువంటి మనసు కలిగి ఉన్నదో, తర్వాత దేవుడు చేయబోయేటువంటి కార్యమందు ఆసక్తి కలిగి దాని కొరకు ఎదురు చూస్తూ అలసిపోయేవారుగా ఉండరు వాళ్ళు. అంటే చివరి వరకు అది జరిగించుతూనే దేవుడు ఏ విధంగా వారికి తోడుగా ఉంటాడో, దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేస్తూ చివరకు ఈ భక్తిహీనులుగా జీవించే వారి వెనక ఉన్నట్టు దైవములను చెప్పబడేటువంటి వారందరికీ క్షీణత కలుగు చేసేటువంటి స్థితి వరకు వారు దేవుని వైపు చూస్తూ ఉంటారు. తర్వాత చూడండి 10వ వచనంలో 112:10 భక్తిహీనుల ఆశ భంగమైపోవును, తర్వాత వారు పండ్లు కొరుకుతూ క్షీణించిపోవదురు. అంటే వారందరూ కూడా చీకటిలోను నరకంలోనూ వేయబడినప్పుడు అది జరిగేది. ఇప్పుడు అదే మనం 82వ కీర్తనలో చూస్తాం. 7వ వచనంలో ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు, దేవాలయము భూమికి తీర్పు తీర్చుము. యెహోవా యందు భయం కలిగినటువంటి వ్యక్తులు ఆ విధంగా జీవించే వాళ్ళుగా చేయబడతారు. ఇప్పుడు దేవుడు ఎవరైతే ఈ దైవములని చెప్పబడి వారికి భూమి మీద దేవుని యొక్క న్యాయాన్ని, క్రమాన్ని పాలించేటువంటి హక్కు ఇచ్చున్నాడో వారు దానిని చేయటం లేదు కనుక సరైన విధంగా దేవుడు విశ్వాసులు అనేటువంటి బిడ్డలను ఏర్పరచుకొని వారు దేవుని యొక్క క్రమాన్ని, న్యాయాన్ని లేని వారి పక్షంగా పాలించేటువంటి ఒక సంతానంగా చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానిని మనం గుర్తెరిగి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క క్రమాన్ని నెరవేర్తించే వారంగా, నీతిని నెరవేర్తించే వారంగా, యథార్థమైన హృదయం కలిగి జీవించే వారంగా, అప్పుడు వీరి నీతి నిత్యము జ్ఞాపకం ఉంచుకొనబడును. అంటే మనం ఈ లోకంలో ఆయన కోరిన విధంగా జరిగించుతూ చేసినటువంటి నీతి కార్యములు మనకు బహుమానంగా దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించునుగాక. మా జీవము కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. దీనిని మా కొరకే ఆశీర్వదించి మరి మీ బిడ్డలంగా మీరు కోరిన విధంగా జీవించగలగటానికి, ఆనందంతో మీ ఆజ్ఞలను గైకొనగలగటానికి మాకు సహాయం చేయండి. మేము ఎప్పుడు కూడా ఇతరులకు మీరు మాకు అనుగ్రహించినది పంచుకునే విషయంలో మా హృదయాలలో చాలాసార్లు ఇరుకుదనము, ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. కానీ వాటన్నిటి విషయంలో మేము చదివినటువంటి వాక్యం యొక్క వెలుగులో మేము మా నీతి మీ ఎదుట నిత్యము నిలిచి ఉండినట్లుగా ఈ నీతి కార్యములు జరిగించుతూ ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన మేము ఆ నీతి కార్యములు జరిగించే విషయంలో ఆసక్తి కలిగి మేము ఎటువంటి వాటికి భయపడక మీ ద్వారా జీవించగలిగిన జీవితము ఉండుటకు మాకు సహాయపడండి. భక్తిహీనుల నుంచి వేరుగాను, భక్తిహీనులను ప్రేరేపించేటువంటి ఆ దైవములని చెప్పబడేటువంటి క్షీణించిపోయేటువంటి వారి వలె కాక నిత్యము మీ సన్నిధిలో నిలబడేటువంటి తరగతికి చెందిన మీ సంతానంగా ఉండగలుగుటకు మీ ఆశీర్వాదాన్ని, మీ యొక్క భద్రతను, కాపుదలను మా మీద ఉంచి నడిపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.